హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా విశేషమైన నిగూఢ రహస్యమైన మంత్ర సాధనలు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. గాని ఇప్పుడు అందరికీ తెలిసినదే, అందరూ చెప్పుతున్న మంత్రమే మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఎందుకంటే ముందుకు గ్రహణములు వచ్చే సమయంలో, అది సూర్యగ్రహణం కాని చంద్రగ్రహణం కాని, ఆ సమయంలో మనం ఏం చేయాలి అన్నది ఆలోచించాలి. భగవంతుడైన సూర్యుడు, భగవానుడైన చంద్రుడు నవగ్రహములకు 1, 2 స్థానములలో ఉన్నారు. సూర్యుడు ఆత్మకు, చంద్రుడు మనస్సుకు అధిష్టానం వహిస్తూ ఉన్నారు. వారికే ఇబ్బంది కలిగినప్పుడు మనం ఏదో క్షుద్ర తాంత్రిక మంత్రములు చేసి మనం శక్తులు పెంచుకోవడం అన్నది ఒక దుష్టక్రియగానే రత్నశ్రీ అభివర్ణిస్తూ వస్తుంది. ఎందుకంటే ఒక ఊరు కాలిపోయింది అంటే మంటలతో తగలబడిపోతుంది. అప్పుడు ఆ ఊరి మీదకి దొంగలు పడి బంగారాన్ని, ధనాన్ని దోచుకున్నారు. ఎందుకంటే ఊరు వాళ్ళంతా ఊరు కాలిపోతుందని భయంతో పరుగులు తీస్తూ ఊరిని రక్షించుకునేందుకు, అగ్నిని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు దొంగలకు ఇదే సమయమని, ఎలాగైతే దొంగలిస్తే అతి విశేషమైన ధనము లభించగలదు. ఎందుకంటే ఊరు వాళ్ళంతా తమను తాము రక్షించుకోవడం కోసం పరుగులు తీస్తూ ఉంటారు. అటువంటి సమయంలో దొంగలకు సదుపాయం. గాని అది ధర్మం అయితే కాదు కదా, అది నీచాతి నీచము కదా. అదే ప్రకారంగా సూర్యగ్రహణము, చంద్రగ్రహణము పరిస్థితులలో మన యొక్క నవగ్రహములలో 1, 2 స్థానములలో ఉండేవారు కాగా, సూర్యుడు ఆత్మకు, ఆరోగ్యమునకు, నేత్రములకు, అభివృద్ధికి, జ్ఞానమునకు ప్రతీక. అతను ఇబ్బందిలో ఉండేటప్పుడు మరల అదే ప్రకారంగా చంద్రుడు మనస్సుకు, మానసిక స్థితికి మూలమై అధిష్టానం వహిస్తున్న దేవత. మనిషి మనుగడకు మూలమైనది మనస్సే కదా. వారిద్దరు ఇబ్బందిలో ఉండేటప్పుడు మనం ఏదో క్షుద్రతాంత్రిక మంత్రములు చేసి సంపాదించుకోవడం, శక్తులు సంపాదించుకోవడం అన్నది ఊరు తగలబడుతున్నప్పుడు దొంగలు దోచుకోవడం లాంటి. కాబట్టి రత్నశ్రీ ప్రతిపాదనను అనుసరించి ఏమి చేయాలి? అప్పుడు కేవలం మన యొక్క దైవమును ప్రార్థన చేస్తూ, స్వామి, ప్రపంచమును పాలించే నవగ్రహములలో అధిష్టానం వహిస్తున్న సూర్యచంద్రులకే ఇబ్బందులు వచ్చాయి, వారిని అతి వేగంగా రక్షించు అని ప్రార్థిస్తూ వారి యొక్క మంత్రములే జపం చేయడం, లేక మన యొక్క దేవత యొక్క మంత్రం జపం చేసి సూర్యచంద్రులకు ఆ బాధ నుండి విముక్తి కలిగించేలా ప్రార్థన చేయడం నిజమైన సాధకుని యొక్క లక్షణం. అటువంటి పరిస్థితులలో మనం మృత్యుంజయ మంత్రము, లేక నమో నారాయణాయ నమః, లేక విష్ణు యొక్క మంత్రం ఏదైనా, శివుని యొక్క పంచాక్షరి మంత్ర జపం చేయడం వలన మనకు విశేషమైన ఫలితములు వస్తాయి. సూర్యుని యొక్క, చంద్రుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ మనకు లభిస్తుంది. కాగా మనం తర్వాత చేసే మంత్రములు కూడా సుస్పష్టముగా, శక్తివంతముగా ఉంటాయి. దీనిని మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిది దివ్యాత్మ స్వరూపులారా. అందుకోసం వస్తున్న సూర్యచంద్ర గ్రహణములకు ఉద్దేశించుకొని రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ మృత్యుంజయ స్తోత్రము మరియు మృత్యుంజయ మంత్రము మీకు అందిస్తుంది. ఈ మృత్యుంజయ స్తోత్రము మహామృత్యుంజయ స్తోత్రం అని కూడా చెబుతారు. ఈ స్తోత్రానికి మార్కండేయుడు ద్రష్ట. స్తోత్ర పఠనము చాలా పెద్దది. దానిలో 4 పదములు మీకోసం అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సమాజ్. ఈ పఠనం చేయడం వలన మనం మృత్యు ఎందుకు పొందాలి? శివుని యొక్క ప్రార్థన చేసే మనం, శివునికి నిరంతరం విశ్వసించే మనం, మనకెందుకు మృత్యు వస్తుంది అని ప్రశ్నించే స్తోత్రము చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలదు. తర్వాత మృత్యుంజయ మంత్రము, దాని యొక్క అర్థము చెప్పుకుందాం. ముందు మార్కండేయ కృత మృత్యుంజయ స్తోత్రం చెప్పుకుందాం. స్తోత్రము మార్కండేయ కృత మృత్యుంజయ స్తోత్రం. ఓం రుద్రం పశుపతిం స్థానం నీలకంఠాం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. కాళకంఠం కాళమూర్తిం కాళాగ్నిం కాళనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయా ప్రభుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. మార్కండేయ కృత మృత్యుంజయ స్తోత్రం. ఓం రుద్రం పశుపతిం స్థానం నీలకంఠాం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. కాళకంఠం కాళమూర్తిం కాళాగ్నిం కాళనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయా ప్రభుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి.
మార్కండేయ కృత మృత్యుంజయ స్తోత్రం. ఓం రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠాం ఉమాపతిం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. కాళకంఠం కాళమూర్తిం కాళాగ్నిం కాళనాశనం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయా ప్రభుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుం నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి. ఈ స్తోత్రమును కనీసం ఒక 11 సార్లు అయినా సరే మననం చేసి తర్వాత మృత్యుంజయ మంత్రం చెప్పడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మృత్యుంజయ మంత్రం అన్నది చాలా విశిష్టమైనది. ఈ మంత్రమునకు ఋషి వశిష్ఠుడు అనుష్ఠుప్ ఛందసాతో చేయబడిన ఈ మంత్రము శివుడు తొలిత శుక్లాచార్యునకు ప్రసాదించాడు. ఈ మంత్రము ద్వారానే చనిపోతున్న రాక్షసులందరినీ శుక్లాచార్యుడు బతికించాడని, ఈ మంత్రం యొక్క ప్రభావంతో చనిపోతున్న రాక్షసులందరూ బతికిపోతుంటే దానిని తట్టుకోలేక దేవతలు పాల సముద్రమును తరచి అమృతమును గైగొన్నారని చరిత్ర చెబుతుంది, పురాణములు చెబుతున్నాయి. దీవాత్మ స్వరూపులారా, మనం ముందు చెప్పే మార్కండేయుని యొక్క స్తోత్రం చేయడం వలన శివుని యొక్క హృదయ కమలము వికసించి మనపై అమితమైన వాత్సల్యము కురిపించగలడు. దివ్యాత్మ స్వరూపులారా, ఇక మృత్యుంజయ మంత్రము దాని యొక్క భావము చెప్పుకుందాం. మంత్రము ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యుర్ముక్షేయమామృతాత్. మంత్రం మరోసారి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యుర్ముక్షేయమామృతాత్. మంత్రం మరోసారి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యుర్ముక్షేయమామృతాత్. దివ్యాత్మ స్వరూపులారా, ఈ మంత్రము చాలా మంది చెబుతున్నారు, చాలా మంది చేస్తున్నారు. ఈ మంత్రం హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న ప్రతి వారికి సుపరిచితమైన మహామంత్రం. ఈ మంత్రం గురించి ఎక్కువగా ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఎవరికి వ్యాధులున్నా లేక మృత్యు భయం ఉన్న గండముల నుండి మరియు యాక్సిడెంట్ లాంటి అపమృత్యు దోషముల నుండి అతి సునాయాసంగా బయటపడే ఈ మహత్తరమైన మహామంత్రము ఎవరి యొక్క శక్తి కొలది వారు జపం చేసి తగు ఫలితం తప్పక పొందగలరు. ఈ మృత్యుంజయ మంత్రం యొక్క సూక్ష్మ భావము విశేష భావము చెప్పుకుందాం. సుగంధము పరిమళం కలిగి పుష్టిని వృద్ధిని చేసి 3 కన్నుల పరమేశ్వర నిన్ను పూజిస్తున్నాను. బంధనముల నుండి అంటే తీగ నుంచి, తొడిమ నుండి అనగా కాయకి తొడిమ ఉంటుంది కదా, దాని నుండి ఉర్వారుకుమేవా దోసకాయ వలె మృత్యు అంటే చావు నుంచి ముఖ్య విడివడిన వాడను అగుదును అనగా దాని నుండి వేరు చేయబడిన వాడను అవుతున్నాను. అమృతాత్ మోక్షము నుంచి మా వద్దు అనగా వదిలిపెట్టబడిన కాకుండా మృత్యులో పడకుండా ఉండుగాక. తొడుము నుంచి దోసకాయను ఎలా వేరు చేశావో అలాగే మృత్యువు నుండి నన్ను వేరు చేయు. అమృత సమానమైన మోక్షం నుంచి నన్ను విడివకుండా ఉండుగాక అని చెప్పడం. ఇక విశేషమైన భావం చెప్పుకుందాం. ఓం భగవంతుడు ప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది అనంతరం చెవులకు వినబడేటట్లుగా ఓ నాదం వినబడిందని, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇది ఒక శక్తి స్వరూప ధ్వని. ఆ ఊ మా అనే అక్షరముల సంగమమే ఓంకారము. ఋగ్వేదము నుండి ఆకారము, యజుర్వేదము నుండి ఊకారము, సామవేదము నుండి మకారము పుట్టాయి. ఈ మూడింటి సమాగముతో ఓంకారం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఈ నాదం భగవంతుని యొక్క స్వరూపం. ఓంకారం ప్రథమ నాదంగా మనకు ఉపకరిస్తూ ఉంటుంది. అనగా సూక్ష్మ బ్రహ్మము నుండి నాద బ్రహ్మంగా మారడం అనేది ఓంకారం ద్వారానే మనకు అవగతం అవుతుంది. త్రయంబకం భూత భవిష్యత్ వర్తమానాలకు శివుని 3 నేత్రం ప్రతిరూపం. ఇంద్ర అగ్ని సమతత్వాలు కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడు అనబడుతున్నాడు. త్రయంబకం అంటే 3 నేత్రములు కలిగిన వాడు అని అర్థం. శివుని బృకుటి మధ్యమునున్న సూక్ష్మ నేత్రము 3వ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని 3వ నేత్రానికి దహన శక్తి, సంజీవన శక్తి 2 ఉన్నాయి. అనగా నాశనం చేయగలదు, సముద్భవింపజేయగలదు. యజామహే అంటే ధ్యానిస్తూ ఉన్నాను అని అర్థం. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని అనగా శివుని
మనస్ఫూర్తిగా ధ్యానించాలి. సుగంధము, సుగంధి, సు మంచిదైన గంధము, సువాసన ద్రవ్యము, మంచి వాసనతో కూడుకున్న గంధము నలుదిశల పరిమళాలను వెదజల్లినట్లు ఆ స్వామి మనపై తన భక్తజన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. అనగా అతని యొక్క కరుణా కటాక్షములు సుగంధ ద్రవ్యం వలె మనపై వెదజల్లబడుతూ ఉన్నాయి. పుష్టివర్ధనం, మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున్న అనగా పోషిస్తున్న ఆ స్వామి సర్వత్రా నెలకొని ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు. సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఊర్వారుకమివ బంధనాత్, దోసకాయ పక్వానికి వచ్చినప్పుడు దానికి తొడిమ నుండి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనల్ని అన్ని సమస్యల నుండి గట్టెక్కించుతాడు. మృత్యుర్ముక్షియ, అలా సమస్యల నుండి గట్టెక్కించే స్వామిని మృత్యువు నుంచి కూడా మనకు రక్షణ కల్పించమని కోరుకుంటున్నాము. మృత్యువు అంటే భౌతిక పరమైన మరణమే మాత్రమే కాదు, ఆధ్యాత్మిక పరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే. అనగా జ్ఞానరహితమైన జీవనము కూడా మృత్యు సమానమే. మనలను జ్ఞానమును ప్రసాదింపజేసి అతని యొక్క సువృష్టితో మనలను తేజవంతులుగాను కీర్తివంతులుగాను తీర్చిదిద్దుగాక అని ఈ మంత్రం యొక్క భావం చెప్పబడుతుంది. దివాత్మ స్వరూపులారా, ఈ మంత్రము గురు పరంపర అవసరం లేని మంత్రములు. మనం గురు దీక్షలో ఇచ్చే మంత్రములు 4 మాత్రమే. ఒకటి పంచాక్షరి ఓం నమ శివాయ మంత్రము, రెండవది అష్టాక్షరి నారాయణ మంత్రము, మూడవది మహామంత్రమైన గాయత్రి మంత్రము, నాలుగవది మహామృత్యుంజయ మంత్రము. గురువులు శిష్యునికి ప్రప్రథమంగా ఇచ్చే మంత్రములు ఈ 4. వీటినే కర్ణ మంత్రములని కూడా అంటారు. ఇవి ప్రత్యక్షంగా గురువు ద్వారా కాకుండా తన తండ్రి ద్వారా తీసుకోవడం ఒక ఆనవాయితీగాను ఆచారంగాను ఈ రోజు వరకు వస్తుంది. హైందవ సనాతన ధర్మంలో మొదటి గురువు కర్ణ మంత్రం ఇచ్చేది కూడా తండ్రి. గురువు కర్ణ మంత్రం ఇవ్వరు, తర్వాత ఇస్తారు. గాని జీవితంలో మొట్టమొదటిసారిగా కర్ణ మంత్రం ఇచ్చేది మన తండ్రి మాత్రమే. దివ్యాత్మ స్వరూపులారా, అటువంటి మహత్తరమైన మహోన్నత స్వభావం కలిగిన కరుణాసాగరుడైన శివుని యొక్క మంత్రములు చేసి అతని యొక్క కరుణా కటాక్షాలతో అతను ఐశ్వర్యమును ప్రసాదించే ఐశ్వర్యేశ్వరుడుగాను, జ్ఞానమును ప్రసాదించే దక్షిణామూర్తిగాను, మన ఆవశ్యకతలన్నీ తీర్చే అవతార మూర్తులుగాను శివుడు మనకు దర్శనమిస్తున్నాడు. మనందరికీ ఆజ్ఞా చక్రం యందు బురుకటి మధ్యమున ఊహించే అనగా ఆజ్ఞను ఒసగే శక్తి ఉంటే శివుడికి అక్కడ నేత్రమే ఉంది. అంటే అతను ప్రత్యక్షంగా దర్శించగల మహోన్నతమైన దేవుడు శ్రీ సదాశివుడు. దివ్యాత్మ స్వరూపులారా, శివుని యొక్క మహిమలు తెలుసుకొని దినదిన అభివృద్ధి చెంది శివునికి మననం చేసుకుంటూ శివుడు మృత్యుంజయుడు ఆయుస్సును ఆరోగ్యంను ప్రసాదించగలడు. దివ్యాత్మ స్వరూపులారా, సకల మంత్రములకు ద్రష్ట, సకల శాస్త్రములకు భోక్త శ్రీ ఉమామహేశ్వరుని యొక్క స్వరూపుడైన శ్రీ సదాశివుడు. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకుని ముందుకు సాగుతూ శివుని యొక్క మహిమలు తెలుసుకుంటూ శివుని యొక్క అనుగ్రహంతో మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.